అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. నిఖిల్కి ఘోర రోడ్డు ప్రమాదం, ఆ నలుగురు కన్నుమూత. ఈ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేరళలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులతో సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కేరళలో పదనంతిట్టలో చోటు చేసుకుంది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వాములు వెళ్తున్న బస్సును మృతుల కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వధూవరులతో పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు నూతన వధూవరులు అను, నిఖిల్గా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నూతన వధూవరులు అను, నిఖిల్ నవంబర్ 30 పూంకావ్లోని సెయింట్ మేరీస్ మలంకర చర్చిలో వివాహం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే నిఖిల్ యూకేలో ఉద్యోగం చేస్తుండగా అను MSW చదువు పూర్తి చేసింది. పెళ్లైన 2 రోజులకే ఈ జంట హనీమూన్ వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా వారి కారు వేగంగా బస్సును ఢీకొట్టింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే వారి ఇంటికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఘర్షణ జరిగింది. మాథ్యూ ఈపన్ ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉండగా బీజు కారు నడుపుతున్నాడు. నిఖిల్ అను వెనక కూర్చున్నప్పటికీ ప్రమాదం తీవ్రంగా ఎక్కువగా ఉండడం వల్ల కారులో ఉన్నవారు చనిపోయినట్లు స్థానికంగా అధికారులు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.